నంద్యాలలో అభివృద్ధి పనుల ఊపందుకున్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ప్రకటనకు రావడానికి ముందే నంద్యాలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో ముఖ్యమైనది నంద్యాలలో రోడ్ల వెడల్పు. నంద్యాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దివంగత నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఆశయం ఇది. చాలా కాలంగా ఆయన నంద్యాలలో రోడ్ల విస్తరణ చేపట్టాలని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా పోరాడుతూ వస్తున్నారు. ప్రధానంగా ఈ మార్గం నంద్యాలలో ఉన్నటువంటి గాంధీ చౌక్ నుంచి నూనెపల్లి వరకు ఉన్నటువంటి మార్గం మొత్తం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నూనెపల్లి బ్రిడ్జ్ వరకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మొత్తం కూడా వాణిజ్య ప్రాంతం. గతంలో ఈ రోడ్డు మొత్తం కూడా కుచించుకుపోయి వాహనాలు తిరగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైన రోడ్డు కావడంతో ఆళ్లగడ్డ, కోయిలకుంట్ల వైపు వెళ్లేందుకు ప్రధానమైన రోడ్డు కావడంతో ఈ రోడ్లో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండేది. దీంతో వాహనాలు తిరగడానికి ఇబ్బంది అయ్యేది. ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రధానంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. అది కేవలం ఉప ఎన్నికల కోసమనే మాట ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది తప్పని మేము చెప్పగలుగుతున్నాం. ప్రజావాణిగా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా రోడ్ల విస్తరణ జరగాలనే ఉద్దేశంతో ఇటు మున్సిపాలిటీ గాని ఇటు ప్రభుత్వం గాని ఎన్నోసార్లు ప్రయత్నాలు కూడా చేయడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అభివృద్ధి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం నిలబడడం కూడా జరిగింది. నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే నేను పార్టీ మారుతాను. ఆ పార్టీ మారితే మీరు ఖచ్చితంగా నాకు నంద్యాలకు నిధులు కేటాయించాలనే ఒక హామీ తీసుకున్న తర్వాతనే ఆయన పార్టీలో చేరారు. శిల్పామోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఒక్క పెద్ద అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని ప్రజలకు జగమెదిగిన సత్యం. ఎందుకంటే మంచినీటి సమస్య ఎంతో తీవ్రంగా గత 15 సంవత్సరాలు ఉన్నది. ఆ సమస్యను ఫారూక్ గారు గాని తెలుగుదేశం ప్రభుత్వం గాని ఒక దాదాపు 22 కోట్ల రూపాయలతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించి ఈ రోజు నంద్యాల ప్రజలకు తాగునీరు అందిస్తున్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అది కూడా నిజమని ప్రజలకందరికీ తెలుసు. ఇప్పుడు నేను కూడా కౌన్సిల్ గా చేశాను. కౌన్సిల్ అప్పటి నుంచే ప్రపోజల్ ఉందని చేయాలని. కానీ కొంతమంది అడ్డుపడుతూ వచ్చారు డెవలప్మెంట్ చేయకుండా. ఇప్పుడు దాని గురించి ఆలోచించకుండా సీఎం గారు అందరూ కలిసి ఎన్నికల గురించి కాకుండా డెవలప్ గురించి ప్రజలు కూడా చేయమని వాగ్దానం ఇచ్చారు. మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా ప్రజలు కూడా బాగా స్పందించారు. వాగ్దానం గురించి ఇంకా చేయండి, డెవలప్ చేయండి అని ప్రజలు కూడా అడిగారు. 25% వరకు అందరూ హ్యాపీగా ఉన్నారు చేస్తుంటే. 5% ఉండొచ్చు, ఉండాలని చెప్పలేము. 100 ఉంటుంది. 95% హ్యాపీగా ఉన్నారు జనాలు కూడా. ఎన్నికలు రాకపోయినా కూడా ఖచ్చితంగా జరిగేదండి. ఇది ఆ ప్రపోజల్ కూడా ఉన్నది. 100% జరిగేది ఎన్నికలు రాకున్నా కూడా.